హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా మన డైరీ ఫామ్లో దూడలకి ఈగలు కొట్టడం వల్ల ఫుల్ ఇన్ఫెక్షన్ అయితే అయింది. ఇది మీకు కనపడుతుందో కనపట్లేదో ఒకసారి మన షాట్ని ప్లే బటన్ స్టాప్ చేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఇంతకుముందు షాట్లో చెప్పాను కదండి, ఎండాకాలం అయితే ఈగలు ఎక్కువ ఉంటాయి, వర్షాకాలం అయితే దోమలు ఎక్కువ ఉంటాయని. చలికాలంలో అయితే చలి తీవ్రతకి ఈగలు దోమల బెడద అయితే అస్సలు ఉండదండి. ఇక్కడ చూసారా మీరు దోమతెరలు ఎట్లా చిరిగిపోయినాయో, ఇవైతే ఎండాకాలంలో గాలి తీవ్రతకి ఇట్లా చిరిగిపోయాయండి. అయితే ఈ ఇన్ఫెక్షన్కి వెటనరీ హాస్పిటల్ సలహా మేరకు అయితే మనం ఓన్గా ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈగలు కుట్టడం ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్కి అయితే నేను సెఫ్ట్రియాక్షన్ ఇంజెక్షన్ ఐపీ అనేది 4 to 5 ml డైరెక్ట్గా ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకోటి కూడా ఇచ్చాను, ఫినరమైన్ మలైట్ అనేది 2 ml చొప్పున ఈ 5 దూడలకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఇంజెక్షన్లు ఒకే టైంలో సపరేట్గా ఇవ్వడం వల్ల నాకు 2 నుంచి 3 రోజుల్లో అయితే రిజల్ట్ అయితే క్లియర్గా కనబడింది. 3 రోజుల తర్వాత వచ్చిన రిజల్ట్ అయితే మీకు ఇట్లా రికార్డ్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, డైరీ ఫామ్ లో ఇటువంటి చిన్న చిన్న మెడికల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వర్క్ ని మనం ఓన్ గా చేసుకోగలిగితే చాలా బెటర్ అనుకుంటున్నాను.